everyone. So today we start quantum mechanics for atoms. Atomic structure lo manaki next topic quantum mechanics. First quantum mechanics lo మనకి క్వాంటమ్ మెకానిక్స్ ఆటమ్స్ యొక్క క్వాంటమ్ మెకానిక్స్ ఎవరు స్టార్ట్ చేశారంటే ఎర్విన్ ష్రోడింగర్ అట్ 1926. సో ష్రోడింగర్ అకార్డింగ్ టు దేర్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. సో ఈ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ మనకి జస్ట్ సింపుల్ గా రాయాలంటే డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో జెడ్ స్క్వేర్ ప్లస్ 8 pi square m by h square e minus v psi is equal to 0. So this is the Schrodinger wave equation for atom or electron. So this is a three-dimensional wave equation for electron. First of all, Schrodinger wave equation only one-dimensional. Yesterday మనం చెప్పుకున్నట్టు ఎలక్ట్రాన్ అనేది 3-dimensional వేవ్ ఫంక్షన్ లో ఉంటది కదా. ఇది ఎక్స్ మోషన్ అండ్ ఇది వై అండ్ దిస్ ఇస్ జెడ్. సో ఈ 3-dimensional వేవ్ ఈక్వేషన్ ని ఎలా ప్రూవ్ చేస్తారు ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. సో దీని డెరివేషన్ మనం జస్ట్ సింపుల్ గా ఫాస్ట్ గా చూసేస్తాం ఒక 5 to 6 స్టెప్స్ లో. ఈ ఈక్వేషన్ మనకి ఎలా వచ్చింది? First of all, electron movement from x-axis. Only మనం x-axis వైపు తీసుకున్నాం. One-dimensional wave equation. So one-dimensional wave equation ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి వేవ్ ఫంక్షన్ ఈక్వేషన్. సపోజ్ ఇది ఎలక్ట్రాన్ మూవ్మెంట్ అనుకో, ఈ మూవ్మెంట్ ఇలా వెళ్ళింది వేవ్ ఫంక్షన్ లో. సో ఈ వేవ్ ఫంక్షన్ కి ఈక్వేషన్ ఏంటి? సో వేవ్ ఫంక్షన్ ఈక్వేషన్ psi is equal to a sin 2 pi by lambda according to x-axis. సో దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకున్నాం అనుకో. సో ఫస్ట్ దీన్ని ఈక్వేషన్ 1 psi అకార్డింగ్ టు x-axis వేవ్ ఫంక్షన్, ఎలక్ట్రాన్ యొక్క వేవ్ ఫంక్షన్ సతేంగా లేదు. సో ఫస్ట్ దీన్ని ఫస్ట్ డిఫరెన్షియేట్ దట్ ఈక్వేషన్ 1. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తామనుకో డో psi by dou x is equal to according to x axis కదా మనం. సో ఇప్పుడు a sin 2 pi by lambda. సో ఇక్కడ ఇంటూ 2 pi by lambda x. దిస్ ఈస్ 2 pi. సో ఇది ఒక్కసారి డిఫరెన్షియేట్ చేస్తామను. సో అగైన్ డిఫరెన్షియేట్ చేస్తామనుకో the same equation ni again differentiate cheste dou square psi by dou x square is equal to ikkada 2 pi kada 2 pi first rasestunam 2 pi by lambda into 2 pi by lambda into ikkada differentiate చేసినప్పుడు ఏ cos kada vastadi sin differentiate చేస్తే cos kada. సో again cos ని differentiate చేసినప్పుడు minus a sin మైనస్ సైన్ కదా. సో కాస్ ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు మైనస్ సైన్. సో 2 pi by lambda అకార్డింగ్ టు x యాక్సిస్. ఓకేనా? సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే మళ్ళీ డో స్క్వేర్ psi by డో ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 pi 4 pi స్క్వేర్ by lambda స్క్వేర్ minus a sin 2 pi by lambda into x. సో మనం ఈ నెగిటివ్ సైన్ ఇంకా ముందు తెచ్చామనుకో is equal to minus 4 pi square by lambda square a sin 2 pi by lambda x. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే మనం this portion a sin by 2 pi by lambda x ఇది మనకి ఈజ్ ఈక్వల్ టు psi.
అంతేనా? అకార్డింగ్ టు ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి మనకి psi is equal to a sin 2 pi by lambda x. అనిపించలేదా? ఓకే 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 నెక్స్ట్. సో దీన్ని మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసామనుకో, ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసామనుకో psi వాల్యూ ఇక్కడ. సో మనకి ఈక్వేషన్ ఏమవుతుంది? ఇది 2 అన్నామనుకో, అకార్డింగ్ టు ఈక్వేషన్ 1 and 2. సో మనకి ఈక్వేషన్ ఏమవుతుంది? డో స్క్వేర్ psi బై డో ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 4 pi స్క్వేర్ లాంబ్డా స్క్వేర్ psi. స్లోగా. సో మనకి ఈక్వేషన్ 2 ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈ ఈక్వేషన్ వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. సో దీన్ని ఈక్వేషన్ రూపంలో వేస్తామనుకో, మనం చేంజెస్ ఈ మైనస్ 4 pi బై లాంబ్డా స్క్వేర్ ని ఇటువైపు తెచ్చామనుకో, లెఫ్ట్ సైడ్ డో స్క్వేర్ psi బై డో ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ 4 pi లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 4 pi స్క్వేర్ బై lambda square psi is equal to 0. This is equation number 4. సో ఇక్కడ వరకు ఐడెంటిఫై చేసుకో, ఇక్కడ వరకు రాయి. దీని తర్వాత ఈ సైడ్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. సో ఈ మనకి ఈ ఈక్వేషన్ 4 లో ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ కి ప్లస్ 4 pi స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్ psi is equal to 0 వచ్చింది. సో దీన్ని మనం ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాం? మనం ఇక్కడ లాంబ్డా స్క్వేర్, సో అకార్డింగ్ టు డి బ్రోగ్లీ వేవ్ ఈక్వేషన్, డి బ్రోగ్లీ వేవ్ ఈక్వేషన్ ఏంటి? డి బ్రోగ్లీ వేవ్ ఈక్వేషన్ లాంబ్డా is equal to h by mv. సో దీన్ని స్క్వేర్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తామనుకో, లాంబ్డా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు h స్క్వేర్ m స్క్వేర్ v స్క్వేర్. సో ఇక్కడ మనకి లాంబ్డా స్క్వేర్ వాల్యూ వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 5. సో ఈ లాంబ్డా స్క్వేర్ వాల్యూని ఈక్వేషన్ 4 లో సబ్స్టిట్యూట్ చేసామనుకో, సబ్స్టిట్యూట్ ద ఈక్వేషన్ నెంబర్ 5 ఇంటూ ఈక్వేషన్ నెంబర్ 4. అప్పుడు ఏమొస్తుంది మనకి ఈక్వేషన్? డో స్క్వేర్ psi బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 pi స్క్వేర్ m 4 pi స్క్వేర్, ఇక్కడ h స్క్వేర్ m స్క్వేర్ v స్క్వేర్. లాంబ్డా స్క్వేర్ నే కదా మనం సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ మళ్ళీ మనకి psi is equal to 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 6. సో దీని తర్వాత మనకి మళ్ళీ m స్క్వేర్ v స్క్వేర్ వాల్యూ వచ్చింది. m స్క్వేర్ v స్క్వేర్ నుంచి ఎలా వస్తుంది మనకి? అకార్డింగ్ టు టోటల్ ఎనర్జీ థీరం, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ ke ఈజ్ ఈక్వల్ టు e మైనస్ v, అలానే ke ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్. ఇది ఈక్వేషన్ నంబర్ 7. సో హాఫ్ mv స్క్వేర్ ని ఈ ఈక్వేషన్ నెంబర్ 7 ని బోత్ సైడ్స్ m తో మల్టిప్లై చేసామనుకో, మనకేం కావాలి? m స్క్వేర్ v స్క్వేర్ వాల్యూ కావాలి. ఓకేనా? సో ఇక్కడ బోత్ సైడ్ ఈ ఈక్వేషన్ నెంబర్ 7 ని బోత్ సైడ్ m తో మల్టిప్లై చేసామనుకో, మల్టిప్లై విత్ m both sides.
సో దాన్ని బోత్ సైడ్స్ m తో మల్టిప్లై చేసామంటే మనకేమొస్తుంది MKE is equal to half m square v square. సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు 2mKE is equal to 2 into m into KE is equal to m square v square. మనకి m square v square value వచ్చింది. So once you get m square v square value, you can substitute this equation in equation number 6. So substitute the equation 8 into equation number 6. So ఇప్పుడు ఏమొస్తుంది dou square psi by dou x square plus 4 pi square h square m square v square value 2m k e psi is equal to 0. మనం ఈ 2m ని మల్టిప్లై చేస్తే dou square psi by dou x square plus 8 pi square m by h square k e psi is equal to 0. ఇక్కడ KE మనకు వచ్చింది. KE means potential energy. The potential energy value KE is equal to E minus V. Potential energy is equal to total energy minus, kinetic energy is equal to total energy minus potential energy. సో అలాంటప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది dou square psi by dou x square plus 8 pi square m by h square. ఇక్కడ మనకి KE బదులు మనం టోటల్ E minus V psi is equal to 0. This is equation number 9. This is the final equation number for one-dimensional electron movement. Schrodinger wave equation, one-dimensional according to x-axis. So dou square psi by dou x square plus 8 pi square m by h square E minus V psi is equal to 0. So మనం 3-dimensional waves తీసుకున్నాం అనుకో 3-dimensional according to y-axis and z-axis. We can write the equation on 3-dimensional wave equation of Schrodinger wave equation. This is dou square psi by dou x square plus dou square psi by dou y square plus dou square psi by dou z square 8 pi square m remaining same E minus V psi is equal to 0. This is మనకి ఈ డెరివేషన్ ఎందుకు చెప్పానంటే ఇక్కడ వేవ్ ఫంక్షన్ ఈక్వేషన్ ఏంటి వేవ్ ఫంక్షన్ ఈక్వేషన్ psi is equal to a sin 2 pi by lambda x. ఈ ఫార్ములాని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేస్తాం, తర్వాత ఈ ఫార్ములాని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేస్తాం. సో అలానే ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ కనుక్కోమన్నాడు అనుకో K is equal to half m square. దీన్ని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం మల్టిప్లై చేసిన తర్వాత ఇది ఈక్వేషన్ 8 యూజ్ చేసి కూడా ఫార్ములాస్ ఇక్కడ మాస్ ఉంది, వెలాసిటీ ఉంది, కైనెటిక్ ఎనర్జీ. సో దీన్ని యూజ్ చేసి ఫార్ములాస్ చేస్తాం. సో ఇది ఫస్ట్ క్వాంటమ్ మెకానిక్స్ ఆఫ్ ఆటమ్ ఆర్ ఎలక్ట్రాన్. దీని తర్వాత హైసెన్బర్గ్ కన్సర్వేటివ్ ప్రిన్సిపల్. సో హైసెన్బర్గ్ కన్సర్వేటివ్ ప్రిన్సిపల్ నిన్నే డిస్కషన్ చేసాం. సో ఇవి అయిన తర్వాత క్వాంటమ్ మెకానిక్స్ లో మనకి మెయిన్ ఇంకొక టాపిక్ ఆర్బిటాల్ రఫ్ చేస్తున్నాం. Orbitals and quantum number. Again orbitals and quantum number మనకి quantum mechanics లో సబ్ టాపిక్. సో ఆర్బిటాల్స్ అనగానే మీకు గుర్తొచ్చేస్తుంటాయి ఏ ఆర్బిటాల్స్ S P D F.
సో ఆర్బిటాల్స్ లాగానే మనకి ఎలిమెంట్స్ కూడా గ్రూప్స్ కూడా S బ్లాక్, P బ్లాక్, D బ్లాక్ అండ్ F బ్లాక్. సో మనకి నెక్స్ట్ టాపిక్ ఆర్బిటాల్ అండ్ క్వాంటమ్ నంబర్. క్వాంటమ్ నంబర్స్ ఎన్ని? 4 total, 4 quantum numbers. One is principal quantum number n, and second one azimuthal quantum number L, magnetic quantum number m, at last spin quantum number s. సో మనకి క్వాంటమ్ నంబర్స్ లో ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే సబ్ సెల్స్ n is equal to 1 2 3 4. సో సబ్ సెల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ k షెల్ లా ఏమేం సెల్స్ ఉంటాయి? k l m అండ్ n తర్వాత s. k షెల్ n వాల్యూ 1 అయితే k షెల్ లో ఎలక్ట్రాన్ ఉంటుంది, n వాల్యూ 2 అయితే l షెల్ లో, n వాల్యూ 3 అయితే m షెల్, n వాల్యూ 4 అయితే n షెల్ లో ఎలక్ట్రాన్ ప్రెజెంట్ ఉంటుంది అనేసి మనం మీకు ఇంటర్మీడియట్ లోనే చెప్పింటారు. సో అలానే అందుకే జస్ట్ బ్రీఫ్ గా వెళ్ళిపోతున్నా క్వాంటమ్ నంబర్స్ గురించి. నెక్స్ట్ అజిముథల్ క్వాంటమ్ నంబర్ L. ఏంటి అజిముథల్ క్వాంటమ్ నంబర్స్? మనకి L value 0 1 2 3 4 and so on. సో ఇది ఏం డినోట్ చేస్తారంటే L value 0 అయితే S బ్లాక్, L value 1 అయితే P బ్లాక్, L value 2 అయితే D బ్లాక్, L value 3 అయితే F బ్లాక్. అదే L value 4 అయితే G, L value 5 అయితే H. ఈ రెండు మనకి ఇంకా లేవు, G బ్లాక్ అండ్ H బ్లాక్. సో నెక్స్ట్ ఎలిమెంట్ 119 ఎలిమెంట్ ఐడెంటిఫై అయిందంటే we can enter into the G బ్లాక్. సో అలాగే మళ్ళీ మనకి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ m is equal to -2 -1 0 +1 and +2. అలానే స్పిన్ క్వాంటమ్ నంబర్ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్స్ ని పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎలక్ట్రాన్ అరేంజ్మెంట్ స్పిన్స్ ఆర్బిటాల్స్ లో ఎలక్ట్రాన్ అరేంజ్మెంట్ స్పిన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తుంది మనకి స్పిన్ క్వాంటమ్ నంబర్. సో దీని తర్వాత షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్స్ లో మనకి ఏమేం షేప్స్? S ఆర్బిటాల్, P ఆర్బిటాల్, D ఆర్బిటాల్ అండ్ F ఆర్బిటాల్. సో ఈ SP ఆర్బిటాల్స్ వాటి స్ట్రక్చర్స్ ఏ ఆర్బిటల్లో కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫిల్లింగ్, ఏ ఆర్బిటాల్స్ కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. ఫస్ట్ S ఆర్బిటాల్స్ తీసుకున్నాం అనుకో, S ఆర్బిటాల్ స్ట్రక్చర్ ఈజ్ స్పెరికల్. సో ఓన్లీ వన్ సబ్ షెల్. ఎన్ని ఎలక్ట్రాన్స్? పాసిబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ 2. సో అదే P ఆర్బిటాల్ షేప్ ఈజ్ డంబెల్ షేప్. So possibility of electrons 3 subshells Px, Py and Pz. So total 6 electrons. So ikkada malli dumbbell shape lo undi ga Px subshells of P orbital. Px means ఇది x, ఇది y orbital అనుకో. Orbital structure in this is Px orbital.
అదే py అనుకో, ఆర్బిటాల్స్ అరేంజ్మెంట్ ఇన్ py. అదే pz అయితే x y z ఆర్బిటాల్స్ ఇన్ z యాక్సిస్. సో ఇది సబ్షెల్, స్ట్రక్చర్ ఆఫ్ సబ్షెల్స్ ఆఫ్ p ఆర్బిటాల్. సో నెక్స్ట్ d ఆర్బిటాల్. d ఆర్బిటాల్ తీసుకున్నాం అనుకో, టోటల్ d ఆర్బిటాల్స్ ఆర్ 5. ఏమేంటి? dxy, dyz and dzx, dx square minus y square and plus dz square. So దీంతో total 5 subcells, electrons 10, 5 into 2 10 electrons. సో వీటి స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి? ఈ 5 subcells స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి మీన్స్, ఫస్ట్ వన్ dxy, ఇది x and y. dxy orbital is ఇక్కడ అలాంగ్ ది యాక్సిస్ కాదు, ఇన్ బిట్వీన్ ది యాక్సిస్. d orbitals లో 3 lower energy orbitals are arranged in between the axis. అదే ఇది dxy. నెక్స్ట్ dyz అనుకో, ఇది y, ఇది z. సో సేమ్. And another subshell dzx. And higher energy orbital cell d orbitals, dx square y square and dz square. These two orbitals, the lobes are arranged in along the axis. That means this is x and this is y. Orbitals arrangement in the same manner, dx square minus y square. అలానే dz square అంటే మనకు ఓన్లీ z యాక్సిస్ and 2 circles. This is dz square. ఇది z యాక్సిస్ అనుకుంటే మనకి లోబ్స్ అనేవి z యాక్సిస్ along the z axis, not in between the z axis like dxy, dyz and dzx. So ఇది just simple differences in s orbital, p orbital and d orbital. s orbital లో ఎన్ని ఎలక్ట్రాన్స్, p orbital లో ఎన్ని ఎలక్ట్రాన్స్, d orbitals లో ఎన్ని ఎలక్ట్రాన్స్. సో సింపుల్ గా. సో దీని తర్వాత మనకి ఆర్బిటాల్ స్ట్రక్చర్ వచ్చింది. సో ఈ ఆర్బిటాల్స్ లో ఎలక్ట్రాన్ ఫిల్లింగ్, ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతాయని మనకి 3 లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. వన్ ఈజ్ హోమ్స్ రూల్, సెకండ్ వన్ ఈజ్ పౌలిస్ లా, థర్డ్ వన్ ఈజ్ ఏ రూల్స్. బోర్డు క్లియర్ గా లేదా? సో మనకి ఈ ఆర్బిటాల్స్ లో ఎస్ ఆర్బిటాల్స్ అండ్ పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్స్ లో ఎలక్ట్రాన్ అరేంజ్మెంట్ ఎలా ఉంది అని మనకి 3 లాస్ ఎక్స్ప్లెయిన్ చేసాయి. వన్ ఈజ్ హాఫ్ బోవ్, one is half bow rule, second one is Pauli's law, third one Hund's rule. మనకి
ఆఫ్బౌ రూల్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే electrons first fill in lower energy orbitals to higher energy orbitals. That means first electron enter into the s orbital, then p orbital. In p orbitals లో మనకి మళ్ళీ 3 సబ్స్టేట్స్ ఉన్నాయి. ఈ 3 సబ్స్టేట్స్ లో కూడా దేంతో ఏ ఆర్బిటాల్ లో ఎలక్ట్రాన్ ఫస్ట్ ఫిల్లింగ్ అవ్వాలి. సో ఎస్ ఆర్బిటాల్ ఫిల్ అయిపోయింది, ఫోర్త్ వన్ ఎలక్ట్రాన్ థర్డ్ ఎలక్ట్రాన్ ఉంది, మీ దగ్గర 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సపోజ్ లిథియం తీసుకో, లిథియం అటామిక్ నెంబర్ ఇస్ 3, కాన్ఫిగరేషన్ 1s2 2s1. సో మనకి p ఆర్బిటాల్ లేదు ఇక్కడ. 4 తీసుకున్నాం అనుకో, 5 తీసుకున్నాం అనుకో, 5 ఇస్ బోరాన్, 2s2 2p1. సో 2s ఆర్బిటాల్ ఫిల్ అయిపోయింది. ఈ 2p1 లో మనకి x లో వెళ్ళాలా, z లో వెళ్ళాలా, లేదా x లో వెళ్ళాలా? సో ఇది అకార్డింగ్ టు ఆఫ్బౌ రూల్. ఆఫ్బౌ రూల్ ఏం చెప్తుందంటే ఏ ఆర్బిటాల్ అయితే లోయర్ ఎనర్జీ ఆక్యుపెన్సీ ఉంటుందో ఆ ఆర్బిటల్ లో ఫస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ మనకి p ఆర్బిటల్ లో pxy ఇస్ ద హైయెస్ట్ ప్రయారిటీ, దెన్ py ఆర్ pz. సో electron enter into the px subcell. సో అలానే మనకి d ఆర్బిటల్స్ లో అయితే dx లో dxy లో ఆర్బిటల్, అండ్ దెన్ dyz అండ్ దెన్ dzx. సో ఇవన్నీ ఫిల్ అయిన తర్వాత హైయర్ ఎనర్జీ ఆర్బిటల్స్ కి ఎలక్ట్రాన్ అనేది ఫిల్లింగ్ జరుగుతుంది. ఇది ఆఫ్బౌ ఎక్స్ప్లెయిన్ చేశాడు. దెన్ పౌలీస్ లా. పౌలీస్ లా కంటే ముందు హున్స్ రూల్ చెప్తాం. హున్స్ రూల్ ఏం చెప్పిందంటే మనకి ఎలక్ట్రాన్స్ ఇలా ఫిల్ అవుతూ వెళ్తూ ఉన్నాయి. సో సెకండ్ ఇప్పుడు p2 ఉన్నింది అనుకో, సేమ్ p2 ఉన్నిందంటే సో ఇక్కడికి వెళ్ళాలా లేదా ఇక్కడే పేరప్ అవ్వాలా? ఎలక్ట్రాన్ అనేది px లోనూ ఖాళీ ఉంది, py అండ్ pz ఖాళీ ఉంది. సో సెకండ్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళాలి? సో ఇది ఫస్ట్ py లోకి, నెక్స్ట్ హైయర్ ఎనర్జీ లెవెల్. సో హున్స్ రూల్ ఏం చెప్తారంటే ఫస్ట్ మనకి ఆర్బిటాల్స్ అనేవి ఫస్ట్ షేర్ అవ్వాలి. అన్ని ఆర్బిటాల్స్ లో షేర్ అయిన తర్వాత పేరప్. ఇలా 1 to 1 ఆర్బిటాల్స్ అన్ని షేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పేరప్ అవ్వాలి. సో ఇది హున్స్ రూల్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ పౌలీస్ లా ఏం చెప్పిందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అరేంజ్మెంట్ ఆఫ్ దిస్ సెకండ్ ఎలక్ట్రాన్. సో ఇప్పుడు p ఆర్బిటాల్ లోనే తీసుకో, టోటల్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకో, జనరల్ గా అయితే మనం ఇలా వేస్తాం. పౌలీస్ లా ఎక్స్ప్లెనేషన్ కి ముందు ఫస్ట్ ఇలా అన్నిట్లోనూ 1 ఎలక్ట్రాన్ ఉంది, సెకండ్ ఎలక్ట్రాన్ వచ్చి మళ్ళీ ఇలానే వస్తుంది అనుకో. సో ఇలా ఎందుకు వేయకూడదు? సో సేమ్ పేరప్ అయింది కదా ఇలా కూడా. సో ఇలా ఎందుకు వేయకూడదు? సో ఇక్కడ మనకి పాజిటివ్ సైన్స్, 2 పాజిటివ్ సైన్స్ ఆర్ రిపల్షన్. సో దానికోసం మనకి పౌలీస్ లా స్పిన్ అనేది, ఎలక్ట్రాన్ స్పిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అప్పుడు సేమ్ ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ అరేంజ్డ్ ఇన్ ఆపోజిట్ సైన్. దట్ మీన్స్ 1 ఎలక్ట్రాన్ ఇన్ పాజిటివ్ సైన్, అనదర్ ఎలక్ట్రాన్ ఇన్ నెగటివ్ సైన్. సో అందుకు మనకి ఎలక్ట్రాన్ ఆపోజిట్ డైరెక్షన్స్ లో అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇవి మనకి జస్ట్ 3 రూల్స్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిటాల్స్. సో దీని తర్వాత మళ్ళీ లాస్ట్ టాపిక్ స్టెబిలిటీ. స్టెబిలిటీ ఏ ఆర్బిటాల్స్ ఏ రకంగా ఉంటాయి? సో ఇప్పుడు మనకి 3 p ఆర్బిటాల్స్ లో sp ఉంది. సో s ఎలక్ట్రాన్ హాఫ్ ఫీల్డా, ఫుల్ ఫీల్డా, లేదా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నవి మనకి స్టేబుల్ గా ఉంటాయా? స్టెబిలిటీ ఆఫ్ ఆర్బిటాల్స్, స్టెబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏ ఆర్బిటాల్స్ అయితే హాఫ్ ఫిల్, దట్ మీన్స్ ఈచ్ ఆర్బిటాల్స్ హ్యావ్ సింగిల్ ఎలక్ట్రాన్, ఆర్ ఫుల్ ఫిల్డ్.
సో హాఫ్ ఫీల్డ్ ఆర్బిటాల్స్ కానీ ఇలా ఫుల్ ఫీల్డ్ ఆర్బిటాల్స్ కానీ having same energy, that means that atom or that electrons have stable one. ఓకేనా, మనకి ఈ ఆర్బిటాల్స్ ఇలా హాఫ్ ఫీల్డ్ అయినా ఫుల్ ఫీల్డ్ అయినా స్టేబుల్ గా ఉంటుంది ఆటమ్ కానీ ఆ మాలిక్యూల్ కానీ. లేదా ఇలా అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంది అనుకో, సో దీంతో మనకి ఇప్పుడు D6 D5 D6 and D5 లో which orbital has more stable, that means D5 is the more stable. ఎందుకంటే మనకి ఇక్కడ D6 లో ఆర్బిటాల్ లో ఎలక్ట్రాన్ ఫ్రీ ఎలక్ట్రాన్ అని ఉంది. సో అలానే D7 కంటే కూడా D5 ఆర్ మోర్ స్టేబుల్. D8 సేమ్, ఎందుకంటే ఇక్కడ అన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లాగా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ కంటే మనకి హాఫ్ ఫీల్డ్ ఆర్ ఫుల్ ఫీల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ మోర్ స్టేబుల్. సో ఇది మనకి సింపుల్ గా టోటల్ యూనిట్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మీకు ఒక ఈ అటామిక్ స్ట్రక్చర్స్ లో ఏ ఫార్ములాస్ యూజ్ చేస్తారు అని స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నా. దీన్ని చూసిన తర్వాత మనం 1-to-1 ప్రాబ్లమ్స్ చేస్తాం. సైజ్ లో ఉన్నాయి కదా, షేర్ అయిందా, ఓపెన్ అయిందా? సరే, ఓకే. సో మీరు ఫస్ట్ ఈ ఫార్ములాస్ రాసుకోండి 1 by 1. సో ఫస్ట్ ఫార్ములా ఏంటి? డి బ్రోగ్లీ వేవ్ ఈక్వేషన్ లేదా ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. సో ఈ ఫార్ములాస్ నోట్ డౌన్ చేసుకోండి, లేదా మీ మొబైల్లోంచి స్క్రీన్ షాట్ తీసుకోండి 1-to-1. అది ఈజీగా ఉంటుంది, మళ్ళీ మీరు నోట్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకో. దీన్ని మనం సైజ్ డిక్రీజ్ చేయలేమా? చిన్నది చేస్తాం అనుకో, ఒకే స్క్రీన్ షాట్లో వచ్చేస్తుంది కదా, వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుంటారు. సో మీరు ఈ ఫార్ములాస్ని స్క్రీన్ షాట్ తీసుకో. ఏమన్నా టైం అడుగుతున్నారా? మీరు ఉన్నారా గ్రూప్లో? ఓకే ఓకే, నేను మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఇది షేర్ చేస్తానులే, నో ప్రాబ్లం. దీన్ని మళ్ళీ కావాలంటే మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ బేసిక్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం 1 by 1. సో ఫస్ట్ యూనిట్ నుంచి ఏ ప్రాబ్లమ్స్కి స్కోప్, ఏ ప్రాబ్లమ్స్కి స్కోప్ ఉంటుంది మనకి. స్టాప్ చేసేనా?
గ్రూప్ లో పంపించేస్తాను. సో ఇంకా మనం ప్రాబ్లం స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ప్రాబ్లం సింపుల్ వన్. Calculate the number of protons and neutrons. Protons and neutrons. Protons, neutrons and electrons in Br 3580. సో Br 3580 లో ఎన్ని ప్రోటాన్స్, ఎన్ని న్యూట్రాన్స్ అండ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? క్యాలిక్యులేట్ చేసి చెప్పండి ఆన్సర్. మనకి బ్రోమైన్ 35 and 80. సో బ్రోమైన్ అటామిక్ నంబర్ is 35. Z is equal to 35 and A mass is equal to 80. So number of protons. Number of protons ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది న్యూట్రల్ మాలిక్యూలా? మనకి number of protons is equal to number of electrons. Is equal to number of electrons. ఇక్కడ మనకి number of electrons ఎన్ని ఉన్నాయి? 35. So number of protons is 35. సో అలానే number of neutrons. న్యూట్రాన్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? న్యూట్రాన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి? మాస్ మైనస్ ప్రోటాన్. ఓకేనా? మాస్ మైనస్ ప్రోటాన్. సో మనకి మాస్ ఎంత? 80. 80 మైనస్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? 35. సో మనకి న్యూట్రాన్స్ ఎన్ని వస్తాయి అప్పుడు? 80 మైనస్ 35 మీన్స్ 45. Neutrons is 45. So electrons ki manaki as usual, electrons is equal to number of atomic number Z. So manaki atomic number తెలిస్తే number of electrons తెలిస్తే, number of electrons తెలిస్తే number of protons తెలుస్తాయి. సో ఈ number of protons తెలిసినప్పుడు neutrons ని క్యాలిక్యులేట్ చేయడం mass minus protons. సో మనకి బ్రోమైన్ లో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయంటే 45 న్యూట్రాన్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. Problem 2. The wavelength range of visible spectrum of violet. The wavelength range of visible spectrum one second. Okay. The wavelength
range of visible spectrum of violet visible spectrum of violet color is 400 nanometers to red is 750. Visible spectrum changes from violet to red. So, ఇప్పుడు మనం frequency, calculate the frequencies of two wavelengths. Calculate the frequency of spectrum అన్నాడు అనుకో, ఇక్కడికి స్టాప్ చేయి. Calculate the frequencies. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అన్నప్పుడు న్యూ ఫ్రీక్వెన్సీస్ కి మనకి ఏంటి యూనిట్ హెర్ట్జ్. సో ఇక్కడ మనకి వేవ్ లెంత్ నానోమీటర్స్ లో ఇచ్చాడు. 1 nanometer is equal to 10 to the power of minus 9 meters. సో ఇప్పుడు మనం ఇండివిజువల్ కలర్ ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫై క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ వన్ వైలెట్ కలర్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీకి ఏంటి ఫార్ములా? వైలెట్ కలర్ కి ఫ్రీక్వెన్సీ nu is equal to c by lambda. మర్చిపోయారా? సో మనకి ఫ్రీక్వెన్సీ nu is equal to c by lambda. ఇక్కడ c means light velocity, that is 3.0 into 10 to the power of 8 meter per second. సో మనకి c by lambda ఇది మనకి వెలాసిటీ, లైట్ వెలాసిటీ. లాంబ్డా వైలెట్ కలర్ కి మనకి ఎంత? 400 నానోమీటర్. ఎంత వస్తుంది ఇది? నానోమీటర్స్ మనకి మీటర్స్ లో మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేస్తే ఇంటూ 10 to the power of minus 9. సో ఎంత వస్తుంది దీని వాల్యూ? దీని వాల్యూ ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తారా? This is 7.50 into 10 to the power of 14 hertz. మనకి సింపుల్ గా ఇలా వచ్చాయనుకో, 10 to the power of 8, 10 to the power of minus 9 డివైడెడ్ బై స్లోప్. ఈ మైనస్ వాల్యూని అప్ టు 7 గో పాజిటివ్ అవుతుంది. సో పాజిటివ్ అయినప్పుడు 10 to the power of 8 plus 10 to the power of 9 means 10 to the power of 8 plus 9 ఎంత? 17. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన మనకు 0.0750 వాల్యూ వస్తుంది. సో దాన్ని మళ్ళీ మనం సబ్స్టిట్యూట్ చేసామంటే 7.0 చేసి హెర్ట్జ్ లే కన్వర్ట్ చేస్తే 7.50 into 10 to the power of 14 hertz. సో దిస్ ఈస్ వైలెట్ కలర్. అదే రెడ్ కలర్ అనుకో, రెడ్ కలర్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఫార్ములా nu is equal to c by lambda. సో c is 3.0 into 10 to the power of 8
డివైడెడ్ బై మనకి 750 ఇంటూ 10⁻⁻9. దీని వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడేం 400 ఉన్నప్పుడు 7.50, ఇది 4.0 ఇంటూ 10⁻14 హెర్ట్జ్. ఇక్కడ ఈ వాల్యూస్ చేంజ్ అవ్వలేదు కదా. సో దిస్ ఈస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ violet color frequency, and this is red color frequency. సో మనకి ఇక ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు, జస్ట్ వేవ్ లెంత్ ఇచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ కనుక్కోమంటే మనకి ఫార్ములా న్యూ ఇజ్ ఈక్వల్ టు సి బై లాంబ్డా. సో ఈ సి బై లాంబ్డాని యూజ్ చేసి మనకి ఇచ్చిన వాల్యూస్ తో ఏ కలర్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలో ఇలా సబ్స్టిట్యూట్ చేసి, సో ఆన్సర్ ఇస్ ఫర్ వైలెట్ కలర్ ఆన్సర్ ఇస్ 7.50 to 10⁻14 హెర్ట్జ్. రెడ్ కలర్ ఫ్రీక్వెన్సీ 4.0 into 10⁻14 హెర్ట్జ్. సో దీని తర్వాత మనకి సో వేవ్ లెంత్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ కనుక్కోమంటే ఇది ఫార్ములా. సో అలానే వేవ్ నంబర్ అడిగాడు అనుకో, థర్డ్ ప్రాబ్లం ఇంకో మార్క్ ఇంకా అయిపోద్దేమో. సో వేవ్ లెంత్ ఇచ్చేసి వేవ్ నంబర్ కనుక్కోమన్నాడు అనుకో. ప్రాబ్లం నంబర్ 3, క్యాలిక్యులేట్ ద వేవ్ నంబర్. Calculate the wave number and frequency. Frequency of yellow color, yellow radiation having wavelength 5800 angstrom. సో మనకి ఇక్కడ జస్ట్ వేవ్ లెంత్ ఇచ్చాడు 5800, ఎల్లో రేడియేషన్ వేవ్ లెంత్ 5800 యాంగ్స్ట్రామ్ ఇచ్చేసి మనకు వేవ్ నంబర్ అండ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో దీనికి ఏంటి ఫార్ములా? వేవ్ నంబర్ wave number is reciprocal of wavelength. That means wave number nu bar is equal to 1 by lambda. So ఇప్పుడు 1 by lambda మనకి reciprocal of wavelength. So wavelength మనకి ఇచ్చాడు 1 by 5800 angstrom. So మనకి 1 angstrom is equal to, ఇది యాంగ్స్ట్రామ్ లో ఉంది, మనకు మీటర్స్ లే కానీ సెంటీమీటర్స్ లే కానీ కన్వర్ట్ చేస్తే మనకు ఎంత అవుతుంది? అప్పుడు 1 by యాంగ్స్ట్రామ్ ని మీటర్స్ లే కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది, సెంటీమీటర్స్ లే కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది? యాంగ్స్ట్రామ్స్ ని మీటర్స్ లే కానీ సెంటీమీటర్స్ లే కానీ కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది? One angstrom is equal to 10⁻⁻8
సెంటీమీటర్స్, అలానే మీటర్స్ లెక్కైతే 10⁻⁻10 మీటర్స్. క్లాస్ లేదంటున్నారు. వాళ్ళ నెట్వర్క్ ఏమన్నా ప్రాబ్లం ఏంటదేమో వచ్చేసి మా మీ నెట్వర్క్ ఒకసారి చూసుకోండి. మా ఇక్కడ వాయిస్ క్లారిటీ ఉంది, కాకపోతే మీకు నెట్వర్క్ ప్రాబ్లం అయిన దానివల్ల మీకు పర్టికులర్ క్యాండిడేట్కి రాకపోవచ్చు వాయిస్. సో మీ నెట్వర్క్ ఒకసారి చూసుకోండి. సో ఇప్పుడు ఎంత అవుతుంది మనకి యాంగ్స్ట్రామ్లో ఉంది, దీన్ని మీటర్స్ లెక్కి సెంటీమీటర్స్ లెక్క కన్వర్ట్ చేయాలంటే 1/5800 × 10⁻⁻8 వేస్తే సెంటీమీటర్. సో ఇది ఎంత అవుతుంది అప్పుడు? సో ఇప్పుడు మనకి అది యాంగ్స్ట్రామ్ నుంచి సెంటీమీటర్స్ లేదు తీసుకో, లేదా మీటర్స్ లో తీసేసుకో, ఇంకా ఈజీ. -10 మీటర్స్. సో ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసామనుకో 1/5800 × 10⁻⁻10. సో ఈ వాల్యూ 1.724 × 10⁻. సేమ్ అక్కడ మనకి ఇంకా వేరే ఏం లేవు, దాన్ని తీసేస్తే 1/5800. సో దాన్ని 100 × 50 వేసుకున్నాం అనుకో 58. సో ఈ వాల్యూ వస్తుంది 1.72. సో మనకి ఇక్కడ ఈ వాల్యూని ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది మీటర్స్, లేదా 6 వేసేసుకో 0 పాయింట్ వస్తుంది కదా, ఇక్కడ 0.0017 వస్తున్నప్పుడు మనకి 4 డిజిట్స్ ఇట్లా వేసినాం అనుకో 1.7. అప్పుడు 4 డిజిట్స్ ఇది పోయిందంటే -6. సో ఇది మీటర్స్ లో. అదే సెంటీమీటర్స్ లో అయితే మనకి సేమ్ 1.724 × 10⁻⁻4 centimeters. So this is wave number of yellow radiation having wavelength 5800 angstroms. Angstroms కి సెంటీమీటర్స్ లే కన్వర్ట్ చేస్తే మనకి 1.724 × 10⁻⁴ సెంటీమీటర్స్ వేవ్ నంబర్ ఇది. అదే మనకి ఇంకోటి ఏం అడిగాడు, ఫ్రీక్వెన్సీకి ఏమి ఇందాక చూసాం మనకి ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్ టు c/λ. సో c is same 3 × 10⁻⁸ divided by ఇక్కడ మనకు వేవ్ లెంత్ ఎంత ఇచ్చాడు 5800. ఇక్కడ మనం 10 మీటర్స్ లెక్క తీసుకుంటా ఉన్నాం. సో -10. సో ఇది దీని వాల్యూ మనకి 5.172 × 10⁻14. సో ఇది ఫ్రీక్వెన్సీ. సో మనకి వేవ్ లెంత్ ఇచ్చి వేవ్ నంబర్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలంటే వేవ్ నంబర్ ఫార్ములా రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంత్ 1/λ. ఫ్రీక్వెన్సీ కనుక్కోమన్నారంటే ఫార్ములా c/λ. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం మనకి డి బ్రోగ్లీ వేవ్ ఈక్వేషన్. ఇప్పుడు ప్రోటాన్ కి వేవ్ లెంత్ ఇచ్చేసి మాస్ ఐడెంటిఫై చేయమన్నారంటే ఏంటి ఫార్ములా? ఫస్ట్ ఈ ప్రాబ్లం రాసుకో. క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ ప్రోటాన్.
mass of photon with wavelength 3.6 angstroms. So 3.6 angstrom ఉన్న wavelength కి మాస్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ ఫోటాన్ విత్ wavelength 3.6 angstroms. సో మనకి ఇందాక యాంగ్స్ట్రామ్స్ చూసాం. 1 angstrom ఎన్ని సెంటీమీటర్స్ ఎన్ని మీటర్స్ అని. సో ఇప్పుడు సేమ్ లాస్ట్. సో దీన్ని మనం వేవ్ లెంత్ ని 3.6 angstrom is equal to 3.6 into 10 to the power of minus 10 meters లే కన్వర్ట్ చేస్తున్నాం అనుకో. సో దీనిది మాస్ కనుక్కోవాలంటే మనకి ఏంటి ఫార్ములా? వెలాసిటీ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్. మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h by mv. సో ఇదే కదా ఫార్ములా. సో ఈ ఫార్ములాలో మనకి ఇప్పుడు మాస్ కనుక్కోవాలి. సో వేవ్ లెంత్ తెలుసు, వేవ్ లెంత్ లాంబ్డా తెలుసు, ప్లాంక్స్ కాన్స్టెంట్ తెలుసు, మనకి మాస్. సో వెలాసిటీ, ఈ v అంటే వెలాసిటీ, లైట్ వెలాసిటీ. ఈ v కాన్స్టెంట్, h కాన్స్టెంట్, మనకి వేవ్ లెంత్ ఇచ్చాడు. సో మాస్ ఇప్పుడు ఏమవుతుంది? m is equal to h by lambda v. సో ఇప్పుడు మనకి h ప్లాంక్స్ కాన్స్టెంట్ ఎంత? 6.626 into 10 to the power of minus 34. ఇది జౌల్స్ డివైడ్ బై లాంబ్డా ఎంత ఇచ్చాడు మనకి? మీటర్స్ లో తీసుకున్నప్పుడు 3.6 into 10 to the power of minus 10 meters. సో వెలాసిటీ, లైట్ వెలాసిటీ 3 into 10 to the power of 8 meters. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుంది? క్యాల్కులేట్ చేసి చెప్పండి. ఇలా తీసుకో. ఫస్ట్ సింపుల్ గా 10 44. సో దాని నుంచి ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేసామంటే మనకి ఫైనల్ ఆన్సర్ 6.135 into 10 to the power of minus 29. So this is the answer. Mass of photon with wavelength 3.6 angstrom ఉన్న photon కి mass. సో టుడే ఇక్కడ వరకు స్టాప్ చేస్తాం. టైం అవుతుంది. టుమారో విల్ కంటిన్యూ విత్ heavy problems. Tomorrow totally previous question papers and textbook problems. So okay, ఈ రోజు మనం ఈ మీటింగ్ ని కంక్లూడ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.